తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు నిజంగా రాజకీయం అనేది చాలా హీట్ ఎక్కింది. కేటీఆర్ గారు నిజంగా అరెస్ట్ అవ్వబోతున్నారా? ఒకవేళ అరెస్ట్ అయితే బీఆర్ఎస్ పార్టీ యొక్క పరిస్థితి ఏంది? తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ గారు నిజంగా అరెస్ట్ అయితే ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? సో, ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఈరోజు మన హన్మకొండలోను మనతోని తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ జేఏసీ కన్వీనర్‌గా ఉన్నటువంటి డాక్టర్ మేడారపు సుధాకర్ గారు మనతోనే ఉన్నారు. వీరి నుంచి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే అండి. మొదటగా అత్యంత ప్రజాదరణ పొందుతున్నటువంటి బీవీఆర్ న్యూస్ ఛానల్ యొక్క యాజమాన్యానికి, అదేవిధంగా మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఓకే. సార్, నేను పాయింట్‌కి వస్తున్నా. తెలంగాణ ఉద్యమంలో మీరు చాలా నికార్సైనటువంటి ఒక మలిదశ ఉద్యమకారులు, మీ మీద కేసులు కూడా ఉన్నాయి. అవి కొట్టుడైపోయినాయి. ఓకే. ఓకే. ఉద్యమం టైంలో మీరు చాలా ఉధృతంగా ఉన్నటువంటి ఉద్యమాల్లో చాలా కీలకమైనటువంటి పాత్ర మీరు పోషించిల్లు. అంటే బీఆర్ఎస్‌తో అప్పటి టీఆర్ఎస్‌తో మీకు మంచి సంబంధాలైతే ఉన్నాయి. అంటే కేటీఆర్ గారితో కూడా మీకు సంబంధాలు ఉండే ఉండాలి నాకు తెలిసైతే. కేటీఆర్ గారు అరెస్ట్ అవ్వబోతున్నారు. ఈ రేసు స్కామ్ అని చెప్పేసి రకరకాల అంటే ఒక ప్రచారం అయితే జరుగుతా ఉంది. ఏం చెప్తారు? నేను విద్యార్థి దశ నుంచి అంటే నేను 2008లో కాకతీయ యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చింది. నేను కాకతీయ యూనివర్సిటీ వేదికగా తెలంగాణ ఉద్యమమే శ్వాసగా నేను ఏం చేశానంటే 2008 నుంచి నాది డబుల్ పీజీ అయిపోయింది, ఎంపీలు అయిపోయింది, ఇప్పుడు పిహెచ్డి కూడా ప్రజెంట్ అయిపోయింది. విద్యార్థి ఉద్యమకారుడిగా నేను ఆ రోజు టీడీపీ నుంచి ఉద్యమంలో పాల్గొంటూ తర్వాత టీఆర్ఎస్లో నేను వారితో కలిసిపోతూ టీఆర్ఎస్లో కూడా పనిచేయడం జరిగింది. కాకతీయ యూనివర్సిటీ కేయూజేసీ వైస్ చైర్మన్గా నిస్వార్థంగా పనిచేసి నేను దాదాపు 12 కేసులు మీద వేసుకున్నాను. ఇటువంటి విద్యార్థులను ఐక్యత చేయడంలో కానీ, విద్యార్థులను అందరినీ కలుపుకొని పోయి ఉద్యమంలో పాల్గొనడం కానీ, ఇదంతా చూసి నన్ను టీఆర్ఎస్ వాళ్ళు కూడా చాలా మెచ్చుకొని దగ్గర తీశారు. ఆ టైంలో నా మీద దాదాపు 12 కేసులున్నాయి. విద్యార్థి దశ నుంచి నేను విద్యార్థుల కోసం విద్యార్థి ఉద్యమాలతో పాటు సమస్యల మీద ఉద్యమిస్తూ చేసుకుంటూ పోతున్నాను. తెలంగాణ సాధనలో విద్యార్థులను ఐక్యపరుస్తూ ముందుకెళ్ళాను. అయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సమితి అంటే ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ గారు వారి ఆధ్వర్యంలో అప్పుడు పనిచేయడం జరిగింది. వారు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు మంత్రిగా ఉన్నారు. అప్పుడు విద్యార్థులను పట్టించుకోలేదు. మాతో సర్వీస్ బాగా చేసుకున్నారు, పార్టీ కోసం పనిచేసుకున్నారు. చాలామంది విద్యార్థులను రోడ్ల మీద మిర్చిలు బజ్జీలు తిని పనిచేయడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో కూడా విద్యార్థులను వాళ్ళను పట్టించుకోకుండా వారి యొక్క ముందు ఉన్న చుట్టూగా ఉన్నటువంటి మంది మార్బలం వాళ్ళకి పనిచేయడం జరిగింది. వాళ్ళనే ముందు పెట్టడం జరిగింది. ఓన్లీ విద్యార్థులు కానీ మాత్రం ఒక వాడకందారు లెక్క చూడడం జరిగింది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే ఫార్ములా ఈ రేస్ కేసు, దానికి సంబంధించి ఒక విధి విధానాలతో, ఎందుకంటే ఒక విజేసీ సంస్థతో ఒప్పందం ఉన్నటువంటి ప్రక్రియ కాబట్టి ఎవరు స్వయం నిర్ణయాలు తీసుకోవడానికి ఉండదు, ఎవరు స్వయంగా డబ్బు ట్రాన్స్ఫర్ చేయడానికి ఉండదు. ఏదైతే ఫార్ములా ఈ రేసు హైదరాబాద్లో పెట్టాలనే ఉద్దేశంతో ఈ కేటీఆర్ కాదు, గతంలో ఉన్నటువంటి గవర్నమెంట్లు కూడా చాలా వరకు ఫార్ములా ఈ రేస్ పెట్టాలి, హైదరాబాదు దేశంలోనే సెకండ్ సిటీ అన్నట్టు గతంలోనే చాలా వరకు ప్రయత్నాలు నడిచినాయి. అందులో కేటీఆర్ గారు ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ ఏం చేశారంటే తన వ్యక్తిగత సంస్థ లెక్క, ఎందుకంటే ఫార్ములా ఈ రేస్లో మూడు పార్టీల మధ్య ఒప్పందాలు ఉంటాయి. ఒకటి బ్రిటన్ కంపెనీ కానీ, రెండవది తెలంగాణ ప్రభుత్వం, మూడవది నెక్స్ట్ జెన్ అనేది మూడు పార్టీల మధ్య ఒప్పందం ఉంటుంది. ఒకరు స్థలం ఇవ్వడం, ఒకరు ప్రచారం చేయడం, ఇంకొకరు ఏదైతే ఉన్నారో దానికి సంబంధించి వాళ్ళు కూడా ప్రచారం చేయడం అనేది ఉంటుంది 3 కంపెనీల ద్వారా. తెలంగాణ ప్రభుత్వం చేయాల్సింది ఏంది? స్థలాన్ని చూపెట్టి దానికి సంబంధించిన ఏర్పాట్లు చేసి దానికి సంబంధించింది చేయాలి. కానీ ఏదైతే బ్రిటన్ కంపెనీ ముందుకొచ్చి ఫార్ములా ఈ రేస్ పెట్టిందో, నెక్స్ట్ ప్రచారం మేము చేస్తామని వచ్చి నెక్స్ట్ జెన్ కంపెనీ వచ్చిందో, ఈ కంపెనీ ఈ 2 కంపెనీలకు పడక ఈ నెక్స్ట్ జెన్ కంపెనీ పక్క జరిగినప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏం చేయాలి? ఓకే, వారి మధ్యకు సంబంధించింది వీళ్ళకి సంబంధం లేని విషయం, ప్రచారంలో కానీ వీళ్ళు సంబంధం లేని విషయం. అయితే స్వయంగా కేటీఆర్ గారు వారి మౌఖిక ఆదేశాలతోటి సొంతంగా తన ఇంట్లో డబ్బు అయినట్టు ఏదో దాన ధర్మాలకు ఇచ్చినట్టు అప్పుడున్నటువంటి అరవింద్ కుమార్ కానీ, అంటే ఇప్పుడున్న A2, అప్పుడున్నటువంటి బిఎల్ఎన్ రెడ్డి, ఇప్పుడున్నటువంటి A3, వీరిని సొంతంగా మౌఖిక ఆదేశాలతోటి 55 కోట్ల
ప్రజాధనం అంటే హెచ్ఎండిఏ వైస్ చైర్మన్గా ఉన్నటువంటి కేటీఆర్ గారు మౌఖిక ఆదేశాలతోటి ఆ డబ్బులు 55 కోట్లు బూడిదలో పోసిన పన్నీరు చేసేసారు. అంటే ఒక విదేశీ కంపెనీకి నీకు డాలర్ల రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది. డాలర్ల రూపంలో ఇచ్చేటువంటి దానికి నీ వ్యక్తిగత నిర్ణయాలు ఉండయి. రిజర్వ్ బ్యాంక్ యొక్క పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. కానీ సొంతంగా ఆఫీసర్స్ అంటే అప్పుడు ఆఫీసర్స్ కూడా ఇంట్లో పనుల లెక్క భావించేది. వాళ్ళు ఎవరైనా వాళ్ళ సేవకుల లెక్కన భావించేది. ఆఫీసర్స్ను పాపం వాళ్ళను కూడా బలి చేయడం జరిగింది. 55 కోట్ల మన ప్రజాధనం వృధా చేసిళ్ళు. ఫార్ములా ఈ రేస్ పెట్టి 200 కోట్ల నష్టం జరిగేటట్టు చేసిళ్ళు. ఏదైతే హుస్సేన్ సాగర్ ఎన్టీఆర్ పార్క్లో ఉన్నటువంటి ఏది ఒక చారిత్రకమైనటువంటి పార్క్ కానీ అదంతా మొత్తం ధ్వంసం చేసేసారు. అయితే మేమేమంటున్నాం అంటే గుర్తింపు వచ్చే పనులు చేయాలి కానీ వ్యవస్థను దెబ్బతీసేటువంటి పనులు చేయొద్దు. అంటే 55 కోట్ల నష్టం చేస్తారు. ఫార్ములా ఈ రేస్ పెట్టి 200 అంటే పరోక్షంగా ప్రత్యక్షంగా 200 కోట్ల నష్టం అవుతుంది. 55 కోట్లు తన జోబులో డబ్బులు లెక్క మౌఖిక ఆదేశాలతోటి ఇస్తారు. దీంతో ఈ రోజున ఏసీబీ కేసు నమోదు చేయడం జరిగింది. జెన్యూన్ కేసు అది. జెన్యూన్ కేసు కాబట్టి కేసు నమోదు అయింది. ఓకే. అంటే ఓకే. మొత్తం మీరు ఎక్స్‌ప్లనేషన్ ఓకే. అరెస్ట్ అనేది ఉంటదా? అరెస్ట్ ఒకవేళ ఉంటే దాని తర్వాత ఉండేటువంటి పరిణామాలు ఏ రకంగా ఉంటాయి? అయితే ఇక్కడ ఒకటండి, ఏసీబీ వాస్తవం ఏంటంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏంటంటే ఏకదమ్మున పోయి నైటే పోయి ఏం కేసు లేకున్నా ఏ లేకున్నా కూడా ఇంటి మీద పడి డోర్ తలుపులు కొట్టి గుంజుకొని రాలేదు. ఇక్కడ ఏంటంటే అడ్డంగా దొరికిండు. అడ్డంగా బుక్ అయ్యిండు కేటీఆర్. ఏదైతే భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే ఉన్నాడో కేటీఆర్ అడ్డంగా దొరికిపోయాడు. ఏది 54 కోట్ల 88 లక్షలు ఆయన మౌఖిక ఆదేశాలతోటి ఆయన ట్రాన్స్ఫర్ చేయించినట్టు, అక్కడ ఆఫీసర్స్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయినట్టు, ఇదంతా దీనికి అసలు ఒప్పందమే లేదు. ఒప్పందం లేకుండా 54 కోట్లు ఆయన జోబులో 54 కోట్ల 88 లక్షలు ఆయన జోబులో సంస్థ లెక్క మౌఖిక ఆదేశాలతో ఇచ్చినట్టు ఇదంతా ప్రూవ్ అయింది. దీనికోసం ఒక ఎమ్మెల్యే కాబట్టి వీళ్ళకు ఎమ్మెల్యే ఎంపీ అని ఏముండదు. డైరెక్టు ఇంట్లోకి పంపి తలుపులు బద్దలు కొట్టి ఎత్తుకొచ్చేది. ఏది ఇంతకుముందు ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వంలో. కానీ ఇక్కడ ఒక రేవంత్ రెడ్డి గారిని వాస్తవం ఏంటంటే ప్రజలందరూ మెచ్చుకుంటున్నారు. ఏది అది నిజమా కాదా ఏసీబీ ఎంక్వైరీ చేసి గవర్నర్ దగ్గరికి ఫైల్ పంపి అదంతా ఎంక్వైరీ చేసినాకే గవర్నర్ గారు ఇది పక్కా ఓకే చేయాల్సిందే, దీంట్లో ఖచ్చితంగా అవినీతి అవపడుతుంది అన్నాకనే ఏసీబీ ఇన్వాల్వ్ అయింది. A1గా చేర్చింది. ఇప్పుడు అదే ప్రక్రియ జరుగుతుంది. ఖచ్చితంగా ఆ చర్యలు కూడా ఉంటాయి. ఓకే. మీరు ఇందాక ఒక మాట అన్నారు. అప్పటి కేసీఆర్ ప్రభుత్వం చాలా హేయమైన చర్యకి పాల్పడ్డదన్నట్టుగా మీ ఓవరాల్‌గా మీ మీనింగ్. అంటే మీరు కూడా బీఆర్ఎస్‌లోనే ఉన్నారు. రీసెంట్‌గా ఒక 8 మంత్స్ బ్యాక్ మీరు కాంగ్రెస్‌కి వచ్చిండ్రు. యెస్. అంటే మీరు దయాకర్ రావు గారికి అత్యంత సన్నిహితులుగా ఉన్నారు. యెస్. బీఆర్ఎస్ పార్టీలో మీరు చాలా మీకు ఒక హుందాతనమైన గౌరవం కూడా ఉంది. ఉద్యమకారుడు అది ఇది అని చెప్పేసి. ఎందుకు మీరు పార్టీ ఎందుకు చేంజ్ చేసిళ్ళు? దయాకర్ రావు గారిని విడిచిపెట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? అయితే వాస్తవంగా ఏంటంటే నేను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారితోటి 2007 నుంచి 2023 వరకు అనుబంధం ఉంది. దాదాపు ఒక 18 జనరల్‌గా 16 ఇంకా 2005 అనుకుంటా నాకు తెలిసి. 16, 17 ఏళ్ళ అనుబంధం ఉంది. అయితే మంచినే ఆయనకు వాస్తవంగా కష్టకాలంలో కానీ ఇప్పుడు కానీ నేను ఉద్యమంలో వాస్తవంగా ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో తెలుగుదేశం జెండా అంటే వాస్తవంగా ఏంటంటే అప్పుడు ఒక వ్యతిరేకత వచ్చేసింది. ఏది తెలుగుదేశం అంటే అరే వీళ్ళు తెలంగాణ వ్యతిరేకులని. అట్లాంటి టైంలో ఎవరు కూడా పార్టీ వైపు చూడని రోజుల్లో నేను వరంగల్ జిల్లా అధ్యక్షునిగా ఉండి స్టేట్ జనరల్ సెక్రటరీగా ఉండి తెలుగునాడు విద్యార్థి సంఘంలో కీలకంగా ఉంటూ అప్పుడు నేను మీటింగ్లు అరేంజ్ చేయడం కానీ, సమ్మక్క సారలమ్మ దగ్గర నుంచి నేను తెలంగాణ సాధన కోసం నేను ఇక్కడ అమరవీర స్థూపం దాకా పాదయాత్ర చేయడం కానీ, అదేవిధంగా బాబు గారి దగ్గరికి నేను కేయూ జాకు నేతలను తీసుకుపోవడం కానీ 2-3 సార్లు, అదేవిధంగా అంటే తెలంగాణ సాధన కోసం రిప్రజెంటేషన్ ఇవ్వడానికి తీసుకుపోవడం కానీ, రాస్తారోకోలు కానీ, ధర్నాలు కానీ, వ్యక్తిగతంగా నేను టీఎన్ఎస్ఎఫ్ మీటింగ్లు పెట్టడం కానీ పెట్టినప్పుడు ఎన్నో దాడులు జరిగినాయి. నేను చీఫ్ గెస్ట్‌గా కూడా ఎర్రబెల్లి దయాకర్ గారిని, శ్రీహరి గారిని, సీతక్క గారిని, అప్పుడున్నటువంటి సీతక్క గారిని కానీ, అదేవిధంగా గండ్ర సత్తన్న గారిని కానీ, రేవూరి ప్రకాష్ రెడ్డి గారిని కానీ వీళ్ళకి తెలుసు మా కష్టం. అప్పుడు పెద్ద సభలలోనే మాట్లాడారు దయాకర్ రావు గారు. పార్టీ ప్రోగ్రామ్ చేయలేకపోతుంది. ఇప్పుడు యూట్యూబ్‌లో కూడా ఉంటుంది. పార్టీ ప్రోగ్రామ్ చేయలేకపోతుంది కష్టకాలంలో. సుధాకర్ సొంతంగా టీఎన్ఎస్ఎఫ్ ప్రోగ్రాములు వారానికి ఒక 2-3 పెడుతూ ముందుకు పోతున్నాడు. మిగతా టైంలో ఉద్యమంలో పాల్గొంటున్నాడు కేయూలో.
ఎన్ని తిట్లైనా పడుతున్నాడు, ఎన్ని దెబ్బలైనా పడుతున్నాడు, ఏదైనా చేస్తున్నాడు. సుధాకర్ వల్లనే పార్టీ నిలుస్తుంది అనే వాయిస్ అయితే వచ్చింది. ఎందుకంటే అప్పుడు పార్టీ కండ వేసుకుని బయటకు పోవాలంటే లొల్లి. టీఎన్ఎస్ఎఫ్ తెలుగునాడు విద్యార్థి సంఘం తరఫున సొంతంగా కేయూలో ఫామ్ చేసి, తర్వాత జిల్లాలో ఫామ్ చేసి, ఈ స్టేట్ సంఘం ఆర్గనైజేషనే. కానీ ఇక్కడ భయపడే టైంలో నేను ఫామ్ చేసిన. ఆ టైంలో నువ్వు నీ పాత్ర చాలా ఉంది అని అనేవాళ్ళు. అట్లాంటి నేను టీఎన్ఎస్ఎఫ్లో కూడా బ్రహ్మాండంగా వర్క్ చేయడం జరిగింది. అయితే దయాకర్రావు గారికి దూరం కావడానికి చాలా కారణాలు ఉన్నాయి. వ్యక్తిగతంగా కావచ్చు, చాలా వరకు అంటే పర్లేదు, నేను ఎవరిని విమర్శించను. కానీ ప్రభుత్వం ఉన్నన్నాళ్ళు నేను ఒకటే చెప్తా, ఎవరికైనా లీడర్లకు, పెద్దవాళ్ళకి అంటే చెప్తున్నా, సందేశం ఇచ్చే అదేమి లేదు. కానీ మనం మన వెనుక తిరుగుతున్న వాళ్ళని కానీ, మన కోసం తిరుగుతున్నటువంటి పార్టీ కోసం తిరుగుతున్నటువంటి వారిని కానీ, వారితో సర్వీస్ చేయించుకొని వాళ్ళతో మంచిగా ఉంటే పర్లా, వాళ్ళకి మేలు చేయకుండా పర్లేదు. కానీ కీడు చేయదు. వాళ్ళని ఇబ్బందులు పెట్టడం కానీ, వాళ్ళని అంటే మీకు ఇండైరెక్ట్గా అర్థమై ఉంటుంది. కానీ కొంచెం నేను బాధపడి కొంచెం దూరం జరిగిన, అది అందరికి అర్థమైంది. ఇంత క్లోజ్గా ఉండి, ఇంత కొడుకు లెక్క తిరిగిండు, ఇంత రైట్ హ్యాండ్ లెక్క ఉన్నాడు, ఏంది సుధాకర్ ఇట్లా దూరం జరిగిండు, పోయిన ఎలక్షన్స్కు వర్క్ కూడా చేయలేదు. నేను 2023లో వర్క్ చేయలేదు, పాలకుర్తిలో వర్క్ చేయలేదు, సైడ్కు జరిగిన. ఎందుకంటే మనిషి ఇప్పుడు నేను 16-17 ఏళ్ళు నీకు సర్వీస్ చేసిన, నువ్వు నన్ను ఇబ్బంది పెడుతుంటే, నా అన్నదమ్ముల పంచాయతీలో నువ్వు ఇన్వాల్వ్ అయితే కరెక్టేనా? నాకు సంబంధించిన ఇష్యూస్లో అంటే నువ్వు ఒక గాడ్ ఫాదర్గా నన్ను కాపాడాలి. కానీ వీడు ఎదుగుతాడు, వీడు తెల్ల బట్టలు వేసుకొని తిరుగుతాడు, వీడిని ఆగం చేయాలని అంటే అది పద్ధతి కాదు కదా. నాకు కొంచెం మనసు ఇరిగింది, నేను దూరం జరిగిన. ఓకే. సార్, ఇప్పుడు మీరు తెలంగాణ రాష్ట్ర జేఏసీ నిరుద్యోగుల జేఏసీకి కన్వీనర్గా ఉన్నారు, స్టేట్ కన్వీనర్గా ఉన్నారు. విద్యార్థులకు ఏం చేసిల్లనే క్వశ్చన్ వస్తే ఏంటి మీ దగ్గర దొరికే ఆన్సర్ ఏంటిది? అయితే తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ అనేది మేము ఏం చేసామంటే 2000 వాస్తవం ఏంటంటే మా మానవతరాయ్ గారు, ఇది తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్గా ఉన్నటువంటి కోటూరు మానవతరాయ్ గారు, నేను కాకతీయ యూనివర్సిటీలో అప్పుడు నేను టీఎన్ఎస్ఎఫ్లో ఉండేది, మానవతరాయ్ గారు ఎన్ఎస్ఏలో ఉండేది. దాదాపు దశాబ్ద కాలం పూర్తి చేసుకున్నాం. 2014లో మేము పాదయాత్ర చేయడం జరిగింది నిరుద్యోగ జేఏసీ తరఫున. అప్పుడే మేము జాబ్ క్యాలెండర్ అని గొడవలు పెట్టడం జరిగింది. అప్పుడు ఊరి నుంచి కేయూ వరకు పాదయాత్రలు చేయడం జరిగింది. ఇటువంటివన్నీ చేయడం జరిగింది. మధ్యలో గ్యాప్ వచ్చింది. కానీ నిరంతరం తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ తరఫున మా చైర్మన్ మానవతరాయ్ గారు కానీ, నేను కానీ, మా జనరల్ సెక్రటరీ నరేష్ గారు కానీ, ఎప్పుడు మేము కేయూ తరఫున కానీ మేము ప్రోగ్రాంలు చేస్తూ ఉండేది. అయితే ప్రస్తుతం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. మీరు ఒకటి గమనించాలి, తెలంగాణ నిరుద్యోగ జేఏసీ విద్యార్థి పక్షం ఉంటుంది. ఇప్పుడు ఈ తక్కువ కాలంలో, సంవత్సర కాలంలో ఉద్యోగాలు భర్తీ చేసింది ఎన్ని? 55,143 ఉద్యోగాలు వారికి ఆర్డర్ కాపీలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు జాబ్లలో ఎక్కి సంబరపడుతున్నారు. అదే కేసీఆర్ ప్రభుత్వంలో ఇట్లా చేతిలో పెట్టి దీని చుట్టూ వాళ్ళని ఆశ పెట్టి ఇబ్బంది పెట్టడం జరిగింది. ఇట్లా నేను ఏమంటున్నా అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్ల చాలా విద్యార్థి లోకమంతా చాలా నమ్మకంగా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి విద్యార్థులకు చేసేటువంటి మేలు పట్ల వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఓకే. సార్, ఇప్పుడు మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు విద్యార్థులకు కావచ్చు, సమాజానికి కావచ్చు? ఎందుకంటే ఇప్పుడు రాజకీయం అనేది చాలా హీట్ ఎక్కుతా ఉంది. పొలిటికల్ యాంగిల్లోనే మీరేం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? అయితే ఇప్పుడు విషయం ఏంటంటే తెలంగాణ ప్రజలు మనస్ఫూర్తిగా శ్వాస తీసుకుంటున్నారు. ఇప్పుడు ఇన్ని రోజులు ఏంటంటే నియంతగా ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, అదేవిధంగా పార్టీ అధినేత కానీ, వీళ్ళందరూ ఏం చేయాలన్నా కూడా వారు కనుసన్నల్లో చేయాల్సిన పరిస్థితి, ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి, వాళ్ళు కొంచెం ఎదురు తిరిగినట్టు అనిపిస్తే వాళ్ళను కేసుల్లో ఇరికిచ్చే పరిస్థితి. గత ప్రభుత్వంలో ఏ లీడర్ అయినా, ఏ మంత్రి అయినా వాడు తెల్ల బట్టలతో అవపడితే వాడిని ఇల్లిరికిద్దామనే పరిస్థితి. అయితే ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మేము బాగా గమనిస్తూ ఉన్నాం. వాస్తవంగా 5 ఏళ్ల కాలంలో 6 గ్యారెంటీలు. ఓకే, 6 గ్యారెంటీల్లో వాస్తవంగా ఇంకా 4 ఏళ్ళు టైం ఉందండి, చేయొచ్చు, మాటలతో దాటేయచ్చు. కానీ ఒక సంవత్సర కాలంలో ఫస్ట్ మీరు చూశారు, రైతుల పక్షం వాళ్ళకి చేయాల్సింది వాళ్ళకి చేయడం, మళ్ళీ ఈ విద్యార్థులకు చేయాల్సింది విద్యార్థులకు చేయడం, విద్యార్థులకు ఏదైతే ఉద్యోగ ప్రకటన కానీ, జాబ్ క్యాలెండర్ కానీ, అదేవిధంగా వాళ్ళకు అన్ని విధాలుగా చేయడం, రైతులకు ఈ బోనస్ విషయంలో కానీ, వాళ్ళకి సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ విషయంలో కానీ, అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన మన రుణమాఫీ విషయంలో కానీ మీరు చూడండి. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క వర్గానికి వాళ్ళు మేలు చేస్తూ ఉన్నారు.
ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం. ఇంకా 4 ఏళ్ళు టైం ఉందండి. నాకు అర్థం కాదు. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు ఉంది. ఏం చేసిర్రు? ఏం చేస్తున్నారు? బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు ఉంది. హామీలిచ్చి లాస్ట్ అసలు అది నెరవేర్చింది లేదు, ఏం లేదు. లాస్ట్ ఏది 4 ఏళ్ళు ఎంజాయ్ చేసి లాస్ట్ 1 ఇయర్ చేసి పెట్టడం. అదైనా అరకొర చేసి పెట్టడం. ఇప్పుడు ప్రస్తుతం మన కళ్ళ ముందు చూస్తున్నాం. బస్సు మన కళ్ళ ముంగటనే తిరుగుతా ఉంది. ప్రతిదీ మనం అభివృద్ధి చూస్తా ఉన్నాం. మహిళలకు సంబంధించిన మహిళలకు సంబంధించినటువంటి వాళ్ళు అభివృద్ధి చేస్తా ఉన్నారు. 2500 అవి ఖచ్చితంగా ఆల్రెడీ హామీ ఇచ్చారు. అవి 100% అయితాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. మీరు ఇప్పుడు చూస్తారు, ఒక సంవత్సరంలో ఇన్ని పనులు జరుగుతాయని ఎవరు ఊహించలే. ఓకే. కానీ అసెంబ్లీ మొత్తం దద్దరిల్తా ఉంది. యెస్, తెలంగాణ అసెంబ్లీ మీరు కనుక ఒకసారి అబ్జర్వ్ చేస్తే హరీష్ రావు గారు ఏం చెప్తా ఉన్నారు? 1 ఇయర్ పాలన మొత్తం అబద్ధపు పాలన. కాంగ్రెస్ పార్టీ వైఫల్యానికే గురైంది. ఇది మాటలతోని వచ్చినటువంటి పాలన అని చెప్పేసి హరీష్ రావు గారు చాలా సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నారు అసెంబ్లీ వేదికగా. ఏం చెప్తారు మరి? హరీష్ రావు గారు ఏం చేస్తారంటే, ఏ అబద్ధానైనా ఇట్లా నిజం లెక్క చూపెడతా ఉంటారు. ఒక అబద్ధాన్ని పదే పదే దాన్ని జనాల ముందు మంచిగా దాన్ని సంగీతం అన్ని నృత్యం అన్ని తయారు చేసి ఆయన ఏది వాయిస్లోనే తయారు చేసి జనాలకు ఇనసొంపుగా ఉండేటట్టు చేస్తారు. అది అబద్ధాన్ని నిజంగా చిత్రీకరించే టైప్ చేస్తారు. కానీ హరీష్ రావు చర్యలను ఎవ్వరూ హర్షిస్తలేరు. ఏదో వీళ్ళు పోయి ఆడ అరిచి గీచేస్తానో జనాలు ఈసడించుకుంటున్నారు. చెప్తున్నా కదా, 1 ఇయర్లో అబద్ధపు ప్రభుత్వం అయితే ఇప్పుడు నేను చెప్తున్నా, ప్రభుత్వం చేసినటువంటి ఈ పనులు నేను చెప్తున్నా కదా. ఇప్పుడు వాళ్ళది దొరల పాలన ఇప్పుడు వాళ్ళ లెక్క లేదు కదా. సామాన్యుడు కూడా పోయి ముఖ్యమంత్రిని కలుస్తున్నాడు. నేనే చెప్తున్నా, నేనే 4 సార్లు కలిసిన. ఇప్పుడు ఏంటంటే జనరల్గా ప్రతి ఒక్కరికి వాళ్ళు అన్ని వర్గాలకు చేస్తారు. హరీష్ రావు గారిని ఎవ్వరు పట్టించుకోవట్లేదు. అరిచి గీ పెడతాను వాళ్ళది నిజం కాదు. ఓకే. కేటీఆర్ గారికి నోటీసులు ఇచ్చిళ్ళు. ఇప్పుడు కేటీఆర్ గారికి మధ్యంతర బెయిల్ వచ్చింది. ఓకే, అది పక్కన పెడదాం. నెక్స్ట్ కేసీఆర్ గారికి కూడా నోటీసులు ఇస్తారు అనే ఒక వెదర్ వస్తూ ఉంది. ఆ వాతావరణం అయితే క్రియేట్ అవుతా ఉంది. వాట్ అబౌట్ యువర్ ఒపీనియన్? అయితే ఇప్పుడు ఈ మన ఫార్ములా ఈ రేస్ విషయంలో కేటీఆర్ గారు పట్టుబడ్డారు దోషిగా. కేసీఆర్ గారు వచ్చేసి విద్యుత్ కొనుగోలులో పక్కా పట్టబడ్డారు. ఇంకా అంతకంటే పెద్ద కేసు కాళేశ్వరం ఉంది. వాస్తవంగా ఫస్ట్ ఏంటంటే చట్టం ప్రకారమే పోతున్నారు సీఎం గారు. ఏదో వాళ్ళని తీసుకుపోయి వాళ్ళు వేయాలి, నైట్ తీసుకుపోయి వాళ్ళని అది చేయాలని కాదు. కానీ వాళ్ళు చేసిన తప్పిదాలు బయటకు వస్తున్నాయి. వాళ్ళ మీద కేసులు అయితే జనరల్గా ఏంటంటే కంపల్సరీ వాళ్ళు పోవాల్సిందే. శ్రీకృష్ణ జన్మస్థానం పోవాల్సిందే, అలా జపం చేయాల్సిందే. 100% కేసీఆర్ గారు విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలు తేలినాయి. దాని మీద కూడా విచారణ జరుగుతుంది. ఇంకోటి వచ్చేసి కాళేశ్వరం అతిపెద్ద కుంభకోణం. అది దేశంలోనే అతిపెద్ద కుంభకోణం. అసలు అంత 1,00,000 కోట్ల ప్రజాధనం ఎట్లా దుర్వినియోగం చేసిందో అర్థమవుతలేదు అసలు. ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్ ఒకటి క్వశ్చన్ మిమ్మల్ని అడగాలనుకుంటున్నా. అల్లు అర్జున్ గారి అరెస్ట్, యాక్చువల్లీ ఇది చాలా, ఇప్పుడు అరెస్ట్ అనేది రాజకీయంగా ఇది టర్న్ తీసుకున్నది. ఇప్పుడు అల్లు అర్జున్ వర్సెస్ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పాలన, కాంగ్రెస్ పార్టీ వర్సెస్ అల్లు అర్జున్ ఫ్యాన్స్, ఇట్లాగా చేంజ్ అయింది. మీరు దీనిపైన ఏమైనా స్పందించాలనుకుంటున్నారా? అయితే నేను ఒకటి అంటానండి, అల్లు అర్జున్ విషయం అనేది అక్కడ వాస్తవంగా ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం అల్లు అర్జున్ అని కాదు, పోలీసులు పర్మిషన్ లేదు. పర్మిషన్ ఇవ్వని దానికి అల్లు అర్జున్ గారు వెళ్ళారు. ఈ ఇష్యూ అయింది. ఒక ప్రాణం పోయింది, ఇంకో ప్రాణం కొట్టుమిట్టాడుతూ ఉంది. ఇది మాత్రం అల్లు అర్జున్ గారు తప్పు చేశారనేది ప్రతి ఒక్కరు అంటున్నారు. అది వాస్తవం. 100% దాన్ని అట్లాంటి చర్యను ఎవ్వరు కూడా మెచ్చుకోరు. వాస్తవంగా అల్లు అర్జున్ సంయమనం పాటించి పోకుండా ఉండాల్సింది. ఈ రోజున ఒక తల్లి బిడ్డల మధ్య ఒక విషాదం నెలకొల్పుతూ అది చేయడం అదొకటి. ఇంకొకటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ గారు మనకు అసెంబ్లీలో మాట్లాడారు. ఏందంటే మీరు ఇంత జరిగితే మీరు తీసుకున్నటువంటి చర్యలు ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించిళ్ళు. ఇది ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాల్సిందే కంపల్సరీ. ఇది జరిగింది అదని గంట సమయం పాటు అల్లు అర్జున్ గారి నుంచి మాట్లాడారు. అయితే మాట్లాడినప్పుడు ఈ అల్లు అర్జున్ గారు వాస్తవంగా దోషిగా ఉన్నారు. సంయమనం పాటించాల్సింది, ఊరుకోవాల్సింది. మొత్తం ముఖ్యమంత్రి గారిని టార్గెట్ చేస్తూ, ముఖ్యమంత్రి గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ మాట్లాడినట్టే అనిపించింది మాకైతే. ప్రస్తుతం అల్లు అర్జున్ గారి ప్రెస్ మీట్ దీని మీద టోటల్గా పోలీస్ సిబ్బంది కూడా చాలా మనస్తాపం చెందారు. అదేంటి మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా ఇవ్వలేదంటండి, మమ్మల్ని ఇంత బాధ పెట్టేలా చేస్తున్నారని చెప్పి పోలీస్ సిబ్బంది కూడా వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు రక్షక భటులు, వాళ్ళు 100% ఏంటంటే
వాళ్ళు చాలా వరకు సర్వ్ చేయాలి, కాపాడాలనే చూస్తారు. ఆ తల్లిని కూడా కాపాడే ప్రయత్నం చేసిళ్ళు. ఆ బిడ్డను పాపం సిపిఆర్ చేసి కాపాడే ప్రయత్నం చేసిళ్ళు. వాళ్ళకి బాధ అనిపించి వాళ్ళు కూడా ప్రెస్ మీట్ పెట్టిళ్ళు, పోలీసులు కూడా. దీని మీద అసలు వెనకకి తగ్గి ఉండాల్సింది అల్లు అర్జున్. ఈ ఇష్యూని రేజ్ చేస్తూ దీన్ని పదే పదే తనే గొప్పోని లెక్క చిత్రీకరించుకున్నటువంటి అల్లు అర్జున్ గారిని నాకు తెలిసి అభిమానులు కూడా హర్షిస్తలేరు, అభిమానులు కూడా స్పందిస్తలేరు. కరెక్ట్ చేయట్లేదు మా హీరో ఏంది ఇట్లా చేస్తానని. కాబట్టి నేనేమంటున్నానంటే కాంగ్రెస్ ప్రభుత్వం కరెక్ట్ చర్యలు తీసుకుంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకంటే ఎటువంటి శాంతి భద్రతలు విఘాతం కలగొద్దు, ఏ పౌరులకు ఇబ్బంది కావద్దు అనేది ప్రభుత్వం ఆలోచిస్తుందండి. అదే రకంగా చర్యలు తీసుకున్నారు అంతే. సార్ వన్ వర్డ్ ఆన్సర్ ఇవ్వండి. కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఇద్దరు జైలుకి వెళ్తారా? వన్ వర్డ్ ఆన్సర్, జస్ట్ వన్ వర్డ్ ఆన్సర్, ఇదే ఫైనల్. వెళ్తారు. సో ఇది ఇవాల్టి ఇన్ఫర్మేషన్. చూస్తున్నాండి బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.